ఉద్యమాభినందనలో అయితే మరి ముఖ్యంగా మన జాతిలో ఉన్నటువంటి వారిని గురించి, మన జాతిలో ఉన్నటువంటి వారు మన రిజర్వేషన్ కోటాలో కొంతమంది ఉద్యోగాలు చేస్తూ, మరి కొంతమంది రాజకీయ పార్టీల్లో మరి పదవులు అనుభవిస్తూ, మరి కొంతమంది రాయితీ రుణాలలో పారిశ్రామికవేత్తలుగా కొనసాగుతున్నారు. ఈ ఉద్యోగస్తులు మరి రిటైర్డ్ అయినంత వరకు, ఆ తర్వాత పారిశ్రామికవేత్తలు ఈ స్థితిలో నుంచి మరి ఇంకో స్థితికి మారినప్పుడు, మరి రాజకీయ పదవుల్లో ఉన్నటువంటి వారు పదవులు పోయినంత వరకు, వీరు పదవులు ఉన్నంత కాలము మనల్ని పట్టించుకోరు, మనకు ఏదైనా పని చేయరు, వీడెవరని కనీసం మన ఛాయ కన్నెత్తి కూడా చూడరు. ఇది జరుగుతున్నటువంటి వాస్తవాలు. ఇది ఎందుకు మాట్లాడానంటే, ఈ రాష్ట్రంలో ఏం జరిగిందంటే, నిన్న ఎస్సీ వర్గీకరణ విషయంలో దొడ్డిదారిని ఆర్డినెన్స్ తీసుకొచ్చి వర్గీకరణ చేసినటువంటి నేపథ్యంలో, అయ్యే ఈ రాష్ట్రంలో మా మాలలకు, మాల ఉపకులాలకు అన్యాయం జరుగుతుంది, నష్టం జరుగుతుంది, మా బిడ్డల భవిష్యత్తు అంధకారంలో పడుతుంది, కాబట్టి దీనిని ఒక్కసారి పునరాలోచించండి అని చెప్పి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో ఢిల్లీ వెళ్ళి అక్కడ మన నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ గారిని కలిసి ఒక విన్నతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ ఢిల్లీ వెళ్ళేటప్పుడు ఇక్కడ తిరుపతిలో ఉన్నటువంటి మన ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎంపీగా ఉన్నటువంటి ఎం గురుమూర్తి డాక్టర్, ఈ గురుమూర్తి గారిని ముందు ఫోన్లో మాట్లాడటం జరిగింది. అన్నా, నేను తిరుపతి నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ గారిని కలవడానికి వస్తున్నాను, నేను ఏదో ఒక విధంగా ఛార్జీలు పెట్టుకొని వస్తాను, అక్కడికి వచ్చినాక అకామిడేషన్ మీ రూమ్లో 2 రోజులు ఉండేటట్టు అవకాశం కల్పించని ఫోన్ చేయటం మాట్లాడింది. ఈ ఫోన్లో అలాగే నేను నీకు వసవర్తి కల్పిస్తానని మాట్లాడటం జరిగింది. అయితే వాస్తవంగా ప్రజలందరూ ఇక్కడ ఒకటే గమనించాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వారు పార్టీలకు అతీతంగా ఇతను వాస్తవంగా 2021లో అక్కడ బై ఎలక్షన్ జరిగినప్పుడు నన్ను ఫోన్ చేసి 1-4 సార్లు నాకు ప్రసారం చేద్దురా అని చెప్పి నన్ను పిలవటం జరిగింది. నేను పోయి ప్రసారం చేసి వచ్చా, అది పార్టీలకు అతీతంగా. మరి ఇంకొక విధంగా అనుకోవద్దు, నిన్న 2024లో ఈ కొండేపిలో కూడా టీడీపీ తరఫున ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి డోలాబాల వీరాంజనేయ స్వామికి కూడా నేను ప్రచారానికి వెళ్ళి రావడం జరిగింది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే, మా మాలవాడు ఏ పార్టీలో ఉన్నా కూడా చెడోడైనా పడోడైనా మన వాడిని గెలిపించుకుంటారని చెప్పి అందరికి ప్రచారం చేస్తాను. నేను ఆ రోజు ఢిల్లీ వెళ్ళినాక ఇతను ఈ ఎంపీ గురుమూర్తి తిరుపతి ఎంపీ నా ఫోన్ ఎత్తట్లా. ఇంకా నేను అక్కడ పోయి నా బాధలు, నేను పడినటువంటి బాధలు, నరకయాతన అనుభవించే డబ్బులు లేక మళ్ళా వచ్చేటప్పుడు చిన్న లాడ్జీ ఒకటి తీసుకొని నేను పొద్దాకల మన యొక్క జాతిలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని లేదా వ్యాపారస్తుల్ని, మరి రాజకీయ పార్టీల్లో పదవులు అభ్యసిస్తున్నటువంటి ప్రజాప్రతినిధుల్ని ఎందుకు మాట్లాడుతున్నానంటే, మన యొక్క జాతి రిజర్వేషన్ కోటాలో ప్రజాప్రతినిధులుగా వెళ్ళి ఉద్యోగాల్లో వెళ్ళి ఆ తర్వాత మంచి మంచి పొజిషన్లో ఉన్నటువంటి వారు మన సాయ కనీసం కన్నెత్తి చూడరు, మనకు ఉపయోగపడరు, మనకు సహకరించరు. అందువల్ల మాత్రమే మన జాతి ఈరోజు ఈ విధంగా దిగజారిపోవడానికి మెయిన్ కారణం.